భరద్వాజ ఆశ్రమం దగ్గర పుష్పక విమానాన్ని నిలిపివేశాడు రాముడు. ఆశ్రమంలోకి ప్రవేశించి భరద్వాజునికి నమస్కరించాడు. మునీంద్ర, మీది క్షేమమే కదా అని అడిగాడు. క్షేమమే అని అన్నాడు భరద్వాజుడు. అయోధ్య క్షేమమే కదా అని అడిగాడు రాముడు. భరతుని పరిపాలన ఎలా ఉంది? నా తల్లులు ముగ్గురు జీవించి ఉన్నారు కదా అని అడిగాడు రాముడు. అంతా క్షేమంగా ఉన్నారు అని చెప్పాడు భరద్వాజుడు. అయోధ్య గురించి భరతుని గురించి ఆలోచించాడు రాముడు. హనుమను పిలిచి ఇలా చెప్పాడు. హనుమ, నువ్వు అయోధ్యకు వెళ్ళాలి. అక్కడ నా తల్లుల క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. అయోధ్యకు వెళ్లే దారిలో ముందు నీకు శృంగబేరిపురం తగులుతుంది. అక్కడ కిరాతరాజు గుహుడుంటాడు. అతడు నా స్నేహితుడు. అతనికి నా కుశల వార్త చాలా సంతోషిస్తాడు. చాలా సంగతులు చెప్తాడు. అతను భరతుని గురించి కూడా చెప్తాడు. జాగ్రత్తగా విను. గుహుడి మాటలను అనుసరించి భరతుడు నివసిస్తున్న నంది గ్రామం వెళ్లాలో లేదో తెలుసుకున్న తర్వాత నంది గ్రామానికి వెళ్ళావనుకో, అక్కడ నా తమ్ముడు భరతుడు ఉంటాడు. అతనికి నా కుశలం వినిపించు. తండ్రి మాట పాటించి నీ అన్న 14 ఏళ్లు అరణ్యవాసాన్ని పూర్తి చేశాడని చెప్పి తమ్ముడు లక్ష్మణుడితోనూ భార్య సీతతోనూ తిరిగి వస్తున్నాడని అని అన్నాడు రాముడు. ఒకుండా స్వామి అని అన్నాడు హనుమ. ఇంకా విను. రాక్షస రాజు రావణుని సీతను అపహరించడం, సుగ్రీవుడితో నా స్నేహం, నేను వాలిని సంహరి